తనను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తానని, వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడతారని హుజూర్ నగర్ మున్సిపల్ 11వ వార్డు అభ్యర్థి పులిచింతల వెంకటరెడ్డి తెలిపారు. వార్డులో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండాని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజల వెన్నంటే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. వార్డులో డ్రైనేజ్, నీటి కొరత సమస్య లేకుండా చూస్తానని అన్నారు. కులమతాలకు అతీతంగా వార్డును అభివృద్ధి పదంలో నిలుపుతానని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు నుంచి నేను పోటీ చేస్తున్నాను. నా పేరు పులిచింతల వెంకటరెడ్డి. నేను గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ వచ్చిన ఆ సేవను గుర్తించి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదించి ఈ ప్రజల మధ్యలకు మళ్ళీ ప్రజాసేవ కోసం నన్ను పంపించడం జరిగింది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పెట్టుకున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా ప్రజల పక్షాన్ని నిలబడి నేను గెలిచిన తర్వాత కూడా ఇదే మాట చెప్తున్నా. నేనైతే వాగ్దానం చేసుకుంటూ పోతున్నామో ఇది ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇక్కడ ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, లేని చోట ప్రతి చోట కూడా విద్యుత్, ప్రతి చోట కూడా లేని కాడ సమస్య ఉన్న చోట స్పందిస్తూ అది నోట్ చేసుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. ప్రతి సమస్యను కూడా గెలిచిన తర్వాత సాధించడానికి నేను శక్తి మంచం లేకుండా కృషి చేస్తాను. మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో నేను ప్రజల వద్దకు వచ్చినాను. సార్ కూడా నాకు ఒకటే హామీ ఇచ్చారు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా మీరు తెలుసుకొని నోట్ చేసుకొని ఆ నోట్ చేసుకున్న పాయింట్ నాకు చెప్పమని చెప్పారు. ఖచ్చితంగా ప్రతి హామీని కూడా నెరవేర్స్తానని నాకు మాట ఇవ్వడం జరిగింది. అందుకని ఈ సభాముఖంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ప్రజలకు ఏ సమస్యలున్నా పింఛన్లు కానీ, ఇతర వికలాంగ పింఛన్లు కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ, ఏ పింఛన్లు అయినా సరే, రేషన్ కార్డులు కానీ, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సన్న బియ్యాన్ని ఇస్తుందంటే ఆ పుణ్యం ఉత్తమ్ కుమార్ గారి దయవల్లనే జరిగింది. ప్రతి పేదవాడికి కూడా నోట్లోకి 5,000 పోవాలని చెప్పే ఉద్దేశంతో సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారు. హుజూర్ నగర్ గత చరిత్ర చూసుకుంటే హుజూర్ నగర్ ఇదివరకు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే ఉత్తమ్ కుమార్ గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోద్ది. హుజూర్ నగర్ లో రింగ్ రోడ్డు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు గత 10 సంవత్సరాల క్రితం హౌసింగ్ మినిస్టర్ గా ఉన్న ఉత్తమ్ కుమార్ గారు చేయడం జరిగింది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు దాన్ని చెత్త డంపుగా మార్చడం జరిగింది. తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ ఇందిరమ్మ ఇల్లు, సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా 2-3 నెలల్లో పేద ప్రజలకు ఇంటి కళ సాకారం చేసుకోవడం జరుగుతుందని ఉత్తమ్ కుమార్ గారు ఇప్పుడు హామీ ఇచ్చారు. 2 నెలల్లో పేదవాడు కూడా ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తారు. అలాగే హుజూర్ నగర్ చుట్టూ ఉన్న మినీ రింగ్ రోడ్ కానీ, హౌసింగ్ కానీ, ఈ వార్డు ప్రజలు మొన్న ఉత్తమ్ కుమార్ గారు మొన్న ఈవినింగ్ వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఖాళీ స్థలంలో, తోలబాయి దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఎస్సీలకు బాబు జగజీవన్ రావు భవనాన్ని, ఫంక్షన్ హాల్ ని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ భవనం కూడా ఒక 15 లక్షలు మంజూరు చేయడం జరిగింది. ఇలాగే ప్రతి సమస్యను కూడా నోట్ చేసుకొని సార్ దృష్టికి తీసుకుపోతే పరిష్కరిస్తామని మాకు గట్టి హామీ ఇచ్చారు. అందుకే ఈ రోజు ఉత్తమ్ కుమార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మా విజయానికి బాటలు అవుతున్నాయి.